హాయ్ డార్లింగ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెటిగారాబాయ్. 2 days బ్యాక్ మా ఫ్రెండ్ ఇంటర్ క్లాస్మేట్ అయిన యశ్వంత్ని కలిసాను డార్లింగ్స్. కలిసి వాడు ఏమన్నాడంటే, వినాయక చవితి వస్తుంది కదరా, వినాయక చవితి సందర్భంగా ఎప్పుడూ విధంగా మా గల్లీలో వినాయకునికి ఆర్డర్ ఇచ్చి వచ్చాం రా అంటే, సరే ఏ వినాయకుడు ఒకసారి ఫోటో చూపిరా అంటే చూపించాడనమాట ఫోటో. ఏంద్రా వినాయకుడు మట్టి వినాయకుడిలాగా ఉన్నా అంటే, అవునరా మేము ఎప్పుడూ మట్టి వినాయకుడినే కదా పెట్టేది అంటే, ఓహో అవునారా అంటే, సరే ఎక్కడరా ఈ వినాయకుడు ఇంత బాగున్నాడు, ఏ సిటీలో ఇచ్చొచ్చారా, హైదరాబాద్లో ఎక్కడరా ఏరియా అంటే, అరే పిచ్చోడా నీకేమైనా కొద్దిగానే తెలివి ఉందా అంటే, ఏం అలా అంటున్నావు అంటే, అరే మన కర్నూలులోనే తయారు చేస్తుండగా మన హైదరాబాద్కి ఎందుకు పోతాం రా, మళ్ళీ ఈ విధంగా తయారు చేస్తుంటే ఇంత నీట్గా ఇంత బాగా చేస్తుంటే హైదరాబాద్కి ఎందుకు పోతాం రా, కర్నూలులోనే తీసుకుంటాం కదా అంటే, అరే కర్నూలులో ఎందుకు ఎక్కడ చేస్తున్నారా, నువ్వు జోక్ చేస్తున్నావా అంటే, అరే జోక్ కదరా నేను సీరియస్గా చెప్తున్నాను, నేనంటే నువ్వు ఒక అబద్ధాలు చెప్పొద్దురా, కర్నూలులో నేను అన్ని చోట్ల తిరిగి వచ్చాను, ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయకులు తయారు చేస్తున్నారు కదా అంటే, అరే పిచ్చోడా రియల్ రా, సరే నీకు అడ్రస్ చెప్తాను నువ్వు కావాలంటే పోయి చెక్ చేసుకో అంటే, సరే అని నేను చెప్పురా అడ్రస్ అంటే చెప్తే చూద్దామని వన్ మాట రియల్ కాదని వచ్చాను డార్లింగ్స్. వస్తే ఈ అడ్రస్ అనేది మన సంజయ్ ఆఫ్ సుంకేశ్వర రోడ్ కాడ గాంధీ అపార్ట్మెంట్ ఎదురుగా ఆపోజిట్ సందులో రాజశ్రీ ఆర్ట్స్ అనే కలకత్తా నుంచి వచ్చి 15 members రియల్గానే వీళ్ళు మట్టి వినాయకులు తయారు చేస్తున్నారు డార్లింగ్స్. మీకు ఇంకా నీట్గా క్లియర్గా చూపిద్దామంటే అసలుకి ఎక్కడ చూసినా ఏ వినాయకుడు చూసినా కట్టెలతో కట్టేసినారు కదా. సరే నాకు సూటబుల్ అయినంతలో మీకు చూపిస్తున్నాను అనమాట. ఒక్కొక్క వినాయకుడు చాలా ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చాడంటే అంత నీట్ ఫినిషింగ్ ఇచ్చాడు అనమాట. నేను మా ఫ్రెండ్ ఉండి అరే లాస్ట్ ఇయర్ తెచ్చింది కానీ ఇక్కడ అంటే, లాస్ట్ ఇయర్ కానీ ఇక్కడ ఎరా తెచ్చింది మేము అంటే, ఓకే వీళ్ళు ఏ వినాయకుడికి ఏ యొక్క కెమికల్స్ అనేది వాడకున్నట్లు న్యాచురల్గా చేస్తున్నారు అనమాట. నేను నన్ను అవును లేరా కరెక్ట్, నిజంగా ఇంత బాగా ఫినిషింగ్తో ఇస్తున్నప్పుడు మనం ఇంకా హైదరాబాద్కి పోవాల్సిన అవసరం ఏముందిలే, మనం ఇక్కడే తెచ్చుకోవచ్చులే కరెక్టే నిజంగా చెప్పినట్లా అంటే, సరే ఇప్పుడు నాకు తెలిసింది, ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం కొంతమంది తెలియకపోవచ్చు కదరా, సరే ఎలా నువ్వు యూట్యూబ్ ఛానల్ చేసినావు కదా, సరే ఒకసారి వీడియో తీసి పెట్టు అంటే, సర్లే అని నేను ఏదో వచ్చినాం కదా అన్నట్లు వీడియో తీస్తున్నాను అనమాట. ఎంత బాగుందంటే అసలుకి అసలుకి చూస్తే అసలుకి అవు కదా ఎప్పుడు చూడలేదు కదా అని అంత ఫీల్ వస్తుందన్నమాట లోపలికి వస్తుంటే అనమాట. మనకి ఏ విధం ఇప్పుడు ఒకవేళ శివుడు నంది మీద ఉన్నాడు అనుకో, ఒక విగ్రహం అనేది మనకి వినాయకుని రూపంలో రావాలంటే ఆ విధంగా తయారు చేస్తారంట. ఏమంటే వీళ్ళకి వచ్చేసి ఒక 3 months బ్యాక్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఒక్కటే ఎలిజిబుల్ అంట. మినిమం విగ్రహాలు అనేది వీళ్ళు సెలెక్టెడ్ చేస్తారనమాట. అంటే ఒక 30-40 విగ్రహమ్స్ ఓన్లీ, ఎక్కువ అనేది వీళ్ళు చేయరు, ఎందుకంటే వీళ్ళు మట్టితో కదా చేసేది. సో అందుకోసమే అనమాట కొద్దిగా లిమిటెడ్ అనమాట. ఇదే అనమాట మన ఫ్రెండ్ విగ్రహం, అది కుండ పట్టుకున్నారు కదా, అది మన ఫ్రెండ్ విగ్రహం. చూడండి ఇక్కడ వచ్చేసి రుద్రాక్ష తయారు చేస్తున్నాడు వినాయకునికి. ఒకవేళ శివుడు రూపంలో ఉన్నాడు కదా, అతనికి రుద్రాక్షలు అతికియాలి కదా, సో రుద్రాక్షలు తయారు చేస్తున్నాడు అనమాట. చూడండి ఎంత బాగున్నారంటే ఒక్కొక్క వినాయకుడు ఎంత బాగున్నారు చూడండి. మట్టితో ఈ విధంగా చేయొచ్చు, ఇంత బాగా చేస్తారా అని అసలు అనుకోలేదు అనమాట. ఒక వినాయకుడు వచ్చేసి చందమామ రూపంలో ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఏ ఒక్క వర్కర్ ఎవరికి ఏ పని ఇస్తే వాళ్ళు ఒక వర్క్లో చాలా బిజీ ఉన్నారు అనమాట. చాలా అంటే ఎంత అసలుకి వాళ్ళకి కానీ ఎంత నమ్మకం ఉంటే మన కాడికి వచ్చి చేస్తారు డార్లింగ్స్, కరెక్టే కదా. మనం కానీ చాలా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట. హైదరాబాద్కి పోకున్నట్ల మన కర్నూలులోనే మనకి ఇక్కడే బాగా దొరుకుతుంది కదా, ఎంతున్న రేట్లో మాట్లాడి తీసుకుంటే మనకి వాళ్ళకి కానీ హ్యాపీ ఉంటుంది. మన కర్నూలులో వచ్చి చేసినందుకు వాళ్ళు ఇంకోసారి మనకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా, వాళ్ళ ఫ్యామిలీ కానీ బాగా సెట్ అవుతుంది కదా. చూడండి న్యాచురల్ కలర్తో మైదా అనే దాంతో వీళ్ళు ఇట్లా చేస్తారనమాట, మైదాతో వైట్ కలర్ చేస్తున్నారు అనమాట. సరే డార్లింగ్స్, ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో చూపించాలని కోరుకుంటూ ఉంటా. మరి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డార్లింగ్స్. ఉంటా, బాయ్.
మీకు ఈ నెంబర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో చూడండి డార్లింగ్స్, పైన వీడియోలో వస్తుంది డిస్ప్లేలో. పిల్లోడు హ్యాపీ, మస్తు హుషారున్నాడు.